11 రంధ్రములు ఉంటాయి. 11 రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది. మిగిలిన 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. మూత్రద్వారం ప్రథమ రంధ్రం వేదాంతంలో. 9 రంధ్రాలు. 10వది బొడ్డు, 10వది బ్రహ్మరంధ్రం, 11వది బొడ్డు. బొడ్డు రంధ్రం, అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది, తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది. అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది, బొడ్డు మూసుకుంటుంది. అందుకని 11వ రంధ్రం మూతపడుతుంది. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి. 10వ రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు. సీమంతము అని ఇక్కడ వరకే పాపట, అది దాటి తీయరు. ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి, ఎప్పుడు తట్టాలంటే ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధ్వముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు.